మనం ఈరోజు అరటికాయ కూర చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి గ్యాస్ మీద బాండి పెట్టుకోవాలి. ఇందులో 2 చెంచాల ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చనపప్పు, మినప్పప్పు. తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అరటికాయ కూరలో, అప్పుడు బాగా రుచిగా ఉంటుందన్నమాట. తాలింపు గింజలు ఇట్లా బాగా కాలిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఇట్స్ మ్యాండేటరీ ఏం కాదు, ఇంట్లో ఉన్నాయి కొంచెం వేసుకున్నాను నేను. స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గనిద్దాము. ఉల్లిపాయలు ఇట్లా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లైట్గా అరోమా వస్తుంది కదా, ఆ తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాము. అరటికాయ కూరలో ఉప్పు ఎక్కువ పట్టదు, జాగ్రత్తగా వేసుకోండి, ఊరికే కసం అవుతుంది. చిటికెడు పసుపు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గబెట్టుకుందాము. ముక్కలు కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పట్టదండి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకుందాము. అరటికాయ ముక్కలు ఇలా చక్కగా పులుసులో ఉడికిన తర్వాత కొద్దిగా పప్పుల పొడిని వేసుకుంటున్నాను. పప్పుల పొడిని లేదంటే మీరు కారమైనా వేసుకోవచ్చు. మీకు పప్పుల పొడిని రెసిపీ కావాలంటే చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను. అంతే, అరటికాయ పులుసు కూర రెడీ. పరాఠాలోకి కానీ రైస్లోకి కానీ చాలా చక్కగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.